హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. పోలికలు. వెళ్ళిన పని ఏమైంది అని భర్తకు మంచినీళ్ళు అందిస్తూ పార్వతమ్మ అడిగింది. రాజేశం మంచినీళ్ళు తాగి వాళ్లకు మన రాగిని నచ్చింది, అయితే 10,000 కట్నం కావాలన్నాడు, పట్టుబడుతున్నారు అన్నాడు. ఆ మాట విని పార్వతమ్మ నోరెళ్లబెట్టింది. వాళ్లకు రాగిని ఒక్కతే సంతానం, పెద్ద అంతగత్త కాదు, సర్వసాధారణంగా ఉంటుంది. రాగిని పుట్టిన నాటి నుంచి రాజేశం ఆమె పెళ్లి కోసం కూడబెడుతూ వచ్చిందంతా కలిపి 5,000. రాగినికి 2-3 సంబంధాలు చూశారు, కానీ వారికి పిల్ల అంతగా నచ్చలేదు. ఇప్పుడు చూసిన సంబంధానికి పిల్ల నచ్చింది, కానీ ఇచ్చుకోలేనంత కట్నం అడుగుతున్నారు. రాగిని అక్కడే ఉండి తల్లిదండ్రుల సంభాషణ విని, కట్నం కోసమే పెళ్లి చేసుకునే మనిషి నాకు అక్కర్లేదు అన్నది కోపంగా. నువ్వు నోరు మూసుకుని అవతలికి పో అని కూతుర్ని కసిరింది పార్వతమ్మ. తర్వాత ఆమె తన భర్తతో, వీళ్లకు పిల్ల నచ్చింది, మనం డబ్బు కోసం చూస్తే ఈ సంబంధం కాస్త తప్పిపోతుంది, ఇక దానికి జన్మలో పెళ్లి కాదు అన్నది. అలా అని నన్ను ఏం చేయమన్నావు? ఏ ఇంటికైనా కన్నం వెయ్యనా అన్నాడు రాజేశం చిరాగ్గా. ఇద్దరు చాలాసేపు తర్జన భర్జనలు జరిపారు, కానీ మరో 5,000 ఎక్కడి నుంచి తేవాలో తేల్చుకోలేకపోయారు. ఈ లోపల బాగా చీకటి పడిపోయింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. రాజేశం వెళ్ళి తలుపు తీసి చూస్తే బయట ఎవరో కొత్త మనిషి నిలబడి ఉంది. సుబ్బయ్య శ్రేష్ఠి ఈ పెట్టెను మీకు ఇయ్యమన్నాడు, ప్రస్తుతం 8,000 రూపాయలు గల నగలు పంపుతున్నాడట, శ్రేష్ఠికి ఏమైనా చెప్పమన్నారా అంటూ ఒక పెట్టె అందించాడు. రాజేశానికి అంతా అయోమయంగా ఉన్నది. సుబ్బయ్య శ్రేష్ఠిని తను ఎరగడు. ఏ సుబ్బయ్య శ్రేష్ఠి దీన్ని పంపించాడు అని అతను ఆ కొత్త మనిషిని అడిగాడు. కొత్త మనిషికి రాజేశం మాటల్లో అనుమానం వచ్చినట్టు కనబడింది. అతను ఒకసారి ఇంటి ముందున్న రావి చెట్టుని చూసి, రావి చెట్టు ముందున్న ఇంట్లో నారాయణకు ఇచ్చి రమ్మన్నాడు, ఇంతకీ మీరు నారాయణ కారా అని అడిగాడు. రాజేశం నోరు తెరిచే లోపల అతను వెనకనే ఉన్న పార్వతమ్మ కల్పించుకొని, నువ్వు రావాల్సిన ఇంటికే వచ్చావు బాబు, నిజానికి సుబ్బయ్య శ్రేష్ఠి నిన్ననే నగలు పంపించి ఉండవలసింది, ఆలస్యం ఎందుకైందో కనుక్కో అన్నది తెలివిగా. అలాగే అని చెప్పి ఆ మనిషి వెళ్ళిపోయాడు. రాజేశం చప్పున తలుపు మూసి పెట్టి తెరిచాడు. పెట్టెలో కళ్ళు మెరుసుమెట్లు గొలిపేటట్టు నగలున్నాయి. 8,000 ఖరీదు చేసే నగలు. అమ్మాయి పెళ్ళి అయిపోయినట్టే అని ఆనందంగా అంది పార్వతమ్మ. నగలు ఎవరివో, నా పెళ్ళి ఎలా జరుగుతుంది అన్నది రాగిణి గుమ్మంలో నిలబడి అంతా చూస్తూ. నువ్వు నోరు మూసుకుని అవతలికి పో అని కసురుకుని కూతుర్ని లోపలికి పంపించేసింది పార్వతమ్మ. దేవుడు మనల్ని కరుణించి కూతురు పెళ్లి కోసమని ఈ నగలు పంపాడు, 2 రోజుల్లో వీటిని కరిగించి అమ్మేస్తాను అన్నాడు రాజేశం. దేవుడు అవకాశం అయితే ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవద్దు. తెల్లారేసరికి సుబ్బయ్య శ్రేష్ఠి ఆ నగలతో అందవలసిన చోటు అందలేదని తెలిసిపోతుంది. రేపు ఆ మనిషి వచ్చి అడుగుతాడు, అప్పుడు ఏం చేద్దాం అన్నది పార్వతమ్మ. నిజమే, ఒక పని చేద్దాం, నేను నగలు పెట్టి పెరట్లో పాతి పెడతాను, ఎవరైనా వచ్చి అడిగితే మాకేమీ తెలియదని చెప్పుదాం, వాడు నగలు పెట్టి తెచ్చి మనకి ఇవ్వడం ఎవరు చూశారు గనక అన్నాడు రాజేశం. తర్వాత భార్యాభర్తలు నగలు పెట్టిన తీసుకుపోయి పెరట్లో కొబ్బరి చెట్టు కింద పూడ్చిపెట్టారు. తెల్లవారు ఎవరో వచ్చి కేకలు పెట్టసాగారు. భార్యాభర్తలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ముందు గదిలోకి వచ్చారు. క్రితం రాత్రి నగలు పెట్టి తెచ్చిచ్చిన మనిషి గుమ్మంలో నిలబడి ఉండి ఎంతో ఆందోళన పడే ముఖంతో, ఎంత మోసం, ఎంత దగా, నారాయణ పేరు చెప్పి నగలు పెట్టి తీసుకుంటారా, అది పక్క వీధి నారాయణది, శ్రేష్ఠి నా పీక మీద కూర్చున్నాడు, మర్యాదగా నగలు పెట్టి ఇచ్చేయండి అన్నాడు. పొద్దున్నే తాగొచ్చి ఏమిటి రచ్చ అన్నాడు రాజేశం నిబ్బరంగా. పిచ్చివాడేమో, తలుపు మూసేసి రండి అంది పార్వతమ్మ. ఆ మనిషి రెచ్చిపోయి గొంతు హెచ్చించాడు. రాజేశం అతన్ని లక్ష్య పెట్టకుండా, నువ్వు చీకట్లో ఆ నగలు పెట్టి ఎవరి ఇంట్లో ఇచ్చావో మాకేమీ తెలీదు, శుభమా అని మా అమ్మాయి పెళ్లి పనులు ప్రారంభించబోతూ ఉంటే తెల్లవారకుండానే ఇదేం గొడవ అన్నాడు. పార్వతమ్మ అతనికి వంత పలికింది. మీకిక ఆశ్రమ తప్పింది, ఈ పెళ్లి జరగదు అంటూ స్తంభం చాటు నుంచి పెళ్లి కొడుకు తండ్రి యువతలకు వచ్చాడు. అతన్ని చూసి భార్యాభర్తలు తెల్లబోయారు. ఆయన ఇలా అన్నాడు, మాకు కట్నం దమ్ముడి కూడా అవసరం లేదు, మాకు కావాల్సింది కుటుంబ గౌరవము, సాంప్రదాయమును, మీ గుణగణాలు నిజమో కాదో తెలుసుకోవాలనే అంత కట్నం కోరి గిల్టు నగలతో నాటకం ఆడించాను. మీ అసలు బుద్ధి తెలిసిపోయింది, మీరు డబ్బు కోసం గడ్డి తినే రకం, మీ పిల్ల మీ పోలికలుగే వస్తాయి, అటువంటి అమ్మాయిని మేము చేసుకోము. అకస్మాత్తుగా రాగిని బయట నుంచి లోపలికి వచ్చి, ఆపండి, మీ వాదనకు అర్థం లేదు, తల్లిదండ్రుల ముక్కు ముఖము పిల్లలకు వస్తాయేమో కానీ బొద్దులు రానవసరం లేదు,
మా వాళ్ళు నిద్రలేస్తే వీలు పడదని చీకటితోటే లేచి నగల పెట్టెను రక్షక భటులకు అప్పగించి వస్తున్నాను. మీ గిల్టు నగల పెట్టెని వారి నుంచి తీసుకోండి. ఈ పెళ్లి జరగకపోతే మాకు జరిగే నష్టం ఏమీ లేదు అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. రాజేశము పార్వతమ్మ నోరు మెదపలేకపోయారు. పెళ్లి కొడుకు తండ్రి తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం రాగిని మొక్కలకు నీరు పోస్తూ ఉండగా పెళ్లి కొడుకు అక్కడికి వచ్చి, మా నాన్న ఇలా నాటకం ఆడిన సంగతి నాకు తెలీదు. మీకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. నన్ను క్షమించగలిగితే నిన్ను పెళ్లాడటానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. రాగిణి ఏమి చెప్పకుండా సిగ్గుతో తల వంచుకున్నది. మూఢనమ్మకం. కృష్ణయ్య ధనవంతుడు, విద్యావంతుడు. అయితే అనేక మందిలాగా అతనికి శుక్రవారం నాడు డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మి నిలవదన్న మూఢనమ్మకం ఉండేది. అతని భార్యకు అదే నమ్మకం. ఓసారి కృష్ణయ్యకు జబ్బు చేసింది. రామశాస్త్రి వైద్యం పని చేయలేదు. అయ్యా, ఇది ప్రమాదకరమైన విషజ్వరం. మీరు ఇవాళే బయలుదేరి పట్నం పోయి మంచి వైద్యం చేయించుకోండి. ఆలస్యం ప్రమాదకరం అన్నాడు రామశాస్త్రి. ఇవాళ శుక్రవారం, డబ్బు ఖర్చు ఎలా చేస్తామండి అన్నారు కృష్ణయ్య అతని భార్య. రామశాస్త్రి మూల మౌఢ్యానికి మండిపడి, నేను చేసిన వైద్యానికి ఈ క్షణం డబ్బు చెల్లించండి, లేకపోతే మీ పరువు నిలవదు అన్నాడు. గత్యంతరం లేక కృష్ణయ్య భార్య రామశాస్త్రికి డబ్బిచ్చి, వ్రతభంగం కానీ అయింది గదా అని ఈరోజే పట్నం వెళ్ళి వైద్యం చేయించుకున్నారు. కృష్ణయ్య బతికి బయటపడ్డాడు. కృష్ణయ్య ప్రాణం కాపాడన్న తృప్తి రామశాస్త్రికి దక్కింది. ఈ కథను రచించిన వారు కె శరత్చంద్రారెడ్డి గారు. పద్మావతి. సింహళ దేశానికి రాజైన బృహదుడు అనేవాడికి పద్మావతి అనే కూతురుండేది. ఆమె పసితనం నుంచి శివుని ఆరాధించేది. ఓసారి శివుడు ఆమెకు కనిపించి, నీకు విష్ణుమూర్తి అంశగలవాడు భర్త అవుతాడు. ఇతరులు ఎవరైనా నిన్ను పెళ్లాడగోరి వస్తే వాళ్ళు వెంటనే స్త్రీలైపోతారు అని చెప్పాడు. పద్మావతి ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. కాలం గడిచింది. పద్మావతి యుక్త వయస్కురాలైంది. ఆమె తండ్రి ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అనేక దేశాల రాజులు పద్మావతిని పెళ్లాడగోరి స్వయంవరానికి వచ్చారు. కానీ పద్మావతి వారి మధ్యకు రాగానే వారు స్త్రీలుగా మారిపోయారు. శివుడు ఆమెకు చెప్పిన మాట సగం నిజమైంది, కానీ పూర్తిగా నిజం కాలేదు. ఆమెకు భర్త కాగలిగిన వాడు స్వయంవరానికి వచ్చిన రాజుల్లో ఎవ్వడూ లేడు. పద్మావతి తండ్రి ఇలా 2-3 సార్లు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేయటము, దానికి వచ్చిన రాజులు ఆమెను చూస్తూనే స్త్రీలుగా మారిపోవటము జరిగింది. తనకిక పెళ్లి కాదని పద్మావతికి మనోవ్యధ పట్టుకుంది. ఆమె ఒకనాడు ఉద్యానవనంలో కూర్చుని ఉండగా ఒక చిలుక ఎక్కడి నుంచో వచ్చి మనిషి భాషలో, అమ్మా, ఎందుకు విచారపడతావు? నీకు భర్త కాదగినవాడు మన్మథకారుడున్నాడు. అతన్ని నీ దగ్గరికి తెస్తాను అన్నది. పద్మావతి మనసులో ఆశ చిగురించింది. శివుడు తనతో అన్న మాటల్లో మిగిలిన సగనం కూడా నిజం కాబోతున్నదని ఆమెకు నమ్మకం కుదిరింది. ఆ చిలుక ఎవరు? సంబళపురంలో విష్ణుశయుడు, సుమతి అనే దంపతులు ఉండేవారు. వారికి కల్కి అనే కొడుకు కలిగాడు. ఇతను పరశురాముడి వద్ద విద్యలు నేర్చుకున్నాడు. పద్మావతిలాగే శివభక్తుడు. ఇతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై కల్కికి ఒక ఖడ్గాన్ని, ఒక గుర్రాన్ని, ఒక చిలుకను ప్రసాదించాడు. ఆ చిలుకే యాదృచ్ఛికంగా సింహళానికి వెళ్ళి పద్మావతి స్వయంవరం ఎలా అభాసు పాలైనది తెలుసుకొని ఆమెకు కల్కి గురించి చెప్పి కల్కి వద్దకు తిరిగి వచ్చి సింహళ రాజకుమార్తె పద్మావతి అని ఉన్నది, అంత చక్కని భార్య నీకిక దొరకబోదు అని చెప్పి నమ్మించింది. కల్కి పద్మావతిని చూడగానే ఆమె మీద మోహం నిలిపాడు. ఆ కారణంగా అతను సింహళానికి బయలుదేరి వెళ్ళి ఉద్యానవనంలో స్నానం చేయటానికి వచ్చిన పద్మావతిని కలుసుకున్నాడు. పద్మావతి అంతకు ముందే అతని గురించి చిలుక ద్వారా విని ఉన్నది గనుకను, తనను చూసి ఇతను స్త్రీగా మారలేదు గనుకను, ఇతనే తనకు విధి నిర్ణయించిన భర్త అని గ్రహించి అతన్ని పెళ్లాడతానని తన తండ్రితో చెప్పింది. రాజుకు అంతకన్నా కావాల్సిందేమున్నది? పద్మావతికి కల్కికి వైభవంగా పెళ్ళైంది. ఈ శుభ సమయంలో స్త్రీలుగా మారి ఉండిన రాజకుమారులందరూ కల్కిని తమను యథారూపాలు ఇప్పించమని వేడుకున్నారు. రేవా నదిలో స్నానం చేయమని కల్కి వారికి చెప్పాడు. వారు అలాగే చేసి తిరిగి పురుషులయ్యారు. కల్కి కలిని నిర్మూలించటానికని పుట్టిన విష్ణు అవతారమే. కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.